ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినేటి సుజాత ఆరోపించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధినేటి సుజాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారని, రాష్ట్రంలో రోజుకు ఏదో మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, వర్ధినేటి శ్రీను, రసంశెట్టి భవానీ, అలపి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మరి బాలికల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి మానవకాండ హేయమైన చర్యలకు దిగజారుడు పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఈ ప్రభుత్వానికి మేము ఇవన్నీ కూడా తెలియపరచాలి, మేము డిమాండ్ చేస్తున్నామండి. మహిళలందరూ కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇలాంటి మానభంగాలు, హత్యాకాండలు ఇలా ఎన్ని ఒక సంవత్సరం లోపు ఇంత కిరాతకమైనటువంటి చర్యలు చేస్తున్నారు. వాటి మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సాక్షి దినపత్రికకు సంబంధించి సాక్షి ఛానల్లో, లైవ్ ఛానల్లో ఒక ప్రెస్ రిపోర్టర్ మాట్లాడిన విధానాన్ని వాళ్ళు టీడీపీకి సంబంధించిన అతను ఏమీ మాకు మా పార్టీకి సంబంధించిన అతను కాదు. మేము కూడా మా పార్టీ తరఫున కూడా మేము దాన్ని ఖండించాము. అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి ఇప్పుడు పెద్ద ధర్నాలు ఇవన్నీ చేసి వాళ్ళు చేస్తున్నారు. అవి ఏమీ అసలు నిజమైనవి కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలి, వాటి మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగంతో మరి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. మేము వీటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నామండి. మరి జగనన్న మహిళల కొరకు గత ప్రభుత్వంలో ఏదేం మంచి చేశారో అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి తెలిసిన విధమే. అమ్మఒడి, మరి అలాగే మరి పెన్షన్లు, ఇంకా అనేక పథకాలు మరి సరైన సమయానికి ఇచ్చే పరిస్థితిలో ఆయన పరిపాలన సాగించారు. ఈరోజు ఏమి ఇచ్చారు? మీరు ఏ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారు? ఒక్కటి కూడా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. హోమ్ మినిస్టర్ సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నామండి. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి భార్య అయినటువంటి భారతమ్మని, విజయమ్మని ఎన్ని మాటలు మాట్లాడారో ఇప్పటికీ కూడా మా అందరి దగ్గర ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లోనూ రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆమె చిత్తశుద్ధి ఉంటే క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు మాట్లాడిన విధానం ఏంటి?